అలాంటి కాంగ్రెస్ పార్టీ సూర్యుని మీద ఉమ్మినట్లుగా మోడీ గారు విమర్శిస్తున్నారు. సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ మొక్కల మీదనే పడుతుంది. మీరే తుడుచుకోవడానికి బట్ట కోసం ఇక్కడక్కడ ఎతకాల్సిన పరిస్థితి వస్తుంది. రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాల్సిందే కోరుతున్నాను. తెలంగాణ ప్రజలు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం రాశారు. అవినీతి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కూడా మేము పొరపాటు చేశామని ఈరోజు పశ్చాత్తాపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిన్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పెట్టినటువంటి ధర్నా ఒకటి సోనియా కుటుంబాన్ని పొగడడం కోసం, నరేంద్ర మోడీ గారిని విమర్శించడం కోసమే తప్ప ఈ సభ ద్వారా ఎవరికి ఒరిగిందేమీ లేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ఒరిగిందేమీ లేదు. ఎంతో ప్రగల్భాలు పలికి మేము పొడి చేస్తాము, రాహుల్ గాంధీ వస్తున్నాడు, మల్లికార్జున ఖర్గే వస్తున్నారు, మా పార్టీ అధినాయకత్వంతో వస్తుందని చెప్పారు. చివరికి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేకుండా రేవంత్ రెడ్డి ఎడాపడా మాట్లాడడానికి మాత్రమే నిన్నటి ధర్నా పరిమితమైందని మనం చేస్తా ఉన్నాను. నిన్న 31 నిమిషాల ఉపన్యాసంలో రేవంత్ రెడ్డి సోనియా కుటుంబాన్ని పొగడడం కోసం, నరేంద్ర మోడీ గారిని తిట్టడం కోసం మాత్రమే పరిమితమైంది. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా న్యాయ నిపుణులతో మాట్లాడి బీసీలకు ఇచ్చినటువంటి 42% అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో వైఫల్యం, రాజకీయంగా వైఫల్యం, వనరులు సమకూర్చుకొని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో వైఫల్యం, ఇచ్చినటువంటి హామీల అమలులో వైఫల్యం. ఒకటి మాత్రం తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా కరప్షన్లో, అవినీతిలో బీఆర్ఎస్ పార్టీతో పోటీ పడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీతో అవినీతిలో అద్భుతంగా పోటీ పడుతూ ఆ రోజు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రైవేట్ లిమిటెడ్గా హోల్సేల్ కరప్షన్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రిటైల్గా ఈరోజు అవినీతి కుంభకోణాలకు పాల్పడుతూ ఉన్నారు. అవినీతిలో అగ్రస్థానం, అప్పులలో అగ్రస్థానంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, గతంలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ అమలు జరిగింది. దాన్ని టీఆర్ఎస్ కేసీఆర్ గారు 27% తగ్గించాడు. ఆయన కూడా 12% ముస్లిం రిజర్వేషన్ ఇవ్వడం కోసం అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేశాడు. మజ్లిస్ పార్టీ కనుసైగల్లో ఆ రోజు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లో